6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. గురువుగారు, ఇప్పుడు సుభద్ర వాళ్ళ కొడుకు ఆయన ఏంటంటే తల్లి కడుపులో ఉన్నప్పుడే మొత్తం ఈ పద్మవ్యూహం గురించి మొత్తం తెలుసుకున్నాడు. అదే సగం వరకు చెప్తుంటే తండ్రి చెప్తుంటే విన్నాడు, అది గ్రహించాడు, అంత బానే ఉంది. అలానే యుద్ధంలో కూడా అలా వెళ్ళాడు. అదే హాఫ్ నాలెడ్జ్ అని మనం అనకూడదు, కానీ నిజానికి అదే సగం నాలెడ్జ్తోనే వెళ్ళాడు. వెళ్ళి బయటకు రాలేకపోయాడు. మరి ఎందుకు రాలేకపోయాడు అంటే పెద్దయ్యాక వాళ్ళ తండ్రి చెప్పలేదా ఈ యుద్ధానికి వెళ్ళక ముందు? అండ్ మోర్ ఓవర్ శ్రీకృష్ణుడు ప్రతి చిన్న విషయాన్ని ఆయన కనుసన్నల్లోనే జరుగుతుంది. మరి ఇంత తెలిసిన మనిషి ఎందుకు ఇది ఆపలేకపోయాడు? జై శ్రీమన్నారాయణ తల్లి లక్ష్మి, చాలా మంచి ప్రశ్న. అయితే మన మహాభారతం లోపలికి వెళ్ళొద్దు. అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళడం జరిగింది, తిరిగి రావడం జరగలేదు. దానికి సంబంధించిన శ్లోకాన్ని చెప్పి మీకు అది మన జీవితంలో ఎలాగ అన్వయించుకోవాలో చెప్తాను. కాబట్టి తర్వాత మాట్లాడచ్చు దాని పూర్వపరాలు ఉత్తరాపరాలు. గ్రహణం ధారణం చైవ స్మరణం ప్రతిపాదినం ఊహో అపోహో అర్ధం విద్యా తత్వజ్ఞానం ద్విగుణ అని చెప్పిందమ్మా శ్లోకం. అంటే ఇప్పుడు ఒక విద్యార్థికి ఉండే లక్షణాలు మాట్లాడుకుందాం కాసేపు మన జీవితానికి. గ్రహణం ధారణం చైవ అంటే మీరు చూసింది, విన్నది, చదివింది ధారణ చేయాలి, ఎప్పటికప్పుడు మనసులో పెట్టుకోవాలి. స్మరణం ప్రతిపాదినం. అప్పుడు నేను వచ్చాను మీ దగ్గరికి ఒక విద్యార్థిగా, అమ్మా లక్ష్మి ఈ విషయం మీద కొంచెం చెప్పండి అన్న. మీరు చెప్పేటప్పుడు ఏం చేస్తారు? మీరు విన్నది, చదివింది, నేర్చుకున్నది స్మరణ చేస్తున్నారు కదా, ప్రతిపాదినం. అప్పుడు నాకు చెప్పడం మొదలు పెడతారు. చెప్పేటప్పుడు ఏం చెప్తారు? ఊహో అపోహో అర్థం. అందులో ఉన్న మంచి చెడు, ప్రోజు కాన్సు రెండు విశ్లేషించి చెప్తారు నేను అడిగిన ప్రశ్నకి. విద్య, అది విద్య. ఎటువంటిది? తత్వజ్ఞానం, ఆ లాజికల్ థింకింగ్. ద్విగుణ అని చెప్పిందంటే ఒక విద్యార్థి తాను ఏదన్నా చదువుకుంటే ఆ చదువుకున్న దాన్ని స్మరణ చేస్తూ ఎవరన్నా అడిగినప్పుడు చెప్పేటప్పుడు అందులో ఉన్న ప్రోజు కాన్సు, ప్లస్ మైనస్, మంచి చెడు విశ్లేషించి చెప్పగలిగే సామర్థ్యం కలిగి ఉండటమే విద్యార్థి యొక్క రెండవ లక్షణం అని చెప్పింది శాస్త్రం. నీకు అర్థమైందమ్మా? ఇప్పుడు సుభద్ర గర్భంలో ఉన్నప్పుడు అర్జునుడు పద్మవ్యూహం గురించి చెప్తున్నప్పుడు కృష్ణ పరమాత్ముడు అర్జునుడి పక్క తీసుకెళ్ళిపోతే సగం వరకు వచ్చారు. ఎక్కడి వరకు? గ్రహణం ధారణం చైవ స్మరణం ప్రతిపాదినం అంతవరకు వచ్చాడు. 2 వాక్యాలు ఇక్కడ మనకి. అర్జునుడు చెప్పిందంత విన్నాడు, స్మరణ చేసుకున్నాడు. తర్వాత ఓ సందర్భంలో వీళ్ళంతా అభిమన్యుడు ఇద్దరు పంపించారు పద్మవ్యూహంలోకి. పద్మవ్యూహం గురించి చెప్తున్నాడు కదా అర్జునుడు సుభద్రకి, విన్నాడు, సగం విన్నాడు. ఊహో అపోహో అర్థం విద్యాం తత్వజ్ఞానం ద్విగుణ. ఆ 2వ వాక్యాన్ని మిస్ అయిపోయాడు. లోపలికి వెళ్ళాడు, లోపల నుంచి బయటికి రావడం, ఆ లాజికల్ అనాలిసిస్ మిస్ అయిపోయింది దానికి. ఇక్కడ అభిమన్యుడు ఎందుకు మరణించాడు పద్మవ్యూహంలో అని మాట్లాడడం కంటే ఒక విద్యార్థికి లేదా నాకు లేదా మీకు అనే వారికి ఎలా ఉండాలంటే ఏదన్నా ఒక విషయం చదివినప్పుడు, నేర్చుకున్నప్పుడు, ఎవరైనా అడిగినప్పుడు అందులో మంచి చెడు లాజికల్గా చెప్పగలిగితేనే అది మనకు ఉండే లక్షణం. అది విద్యార్థి లక్షణం మాత్రం తెలుసుకుందాం. తర్వాత కారణాలు ఎందుకు అర్జునుడిని కృష్ణుడు పట్టుకుపోయాడు అని తర్వాత చూద్దాం. అంటే తర్వాత చాలా జరిగింది కదా, అది మహాభారతం అయిపోతుంది. అది వద్దు మనకి. మీరు అడిగిన ప్రశ్నకి ఇంతవరకు సమాధానం. నీకు ఒకటి తెలుసు అంటే మొత్తం అంతా చెప్పగలిగేలా ఉండాలి. అంతే అంతే. అందులో మంచి చెడు చెప్పగలగాలి, విశ్లేషణ చెప్పగలగాలి. ఆ గుణం ఉంటేనే విద్యార్థి, ఆ గుణం ఉంటేనే ఒక ఉపాధ్యాయుడు. సగం చెప్పి నాకు తెలియదు అన్నారనుకో కష్టం. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఇంకా నువ్వు చిన్నపిల్ల కాబట్టి నీకు తెలీదు.
తెలిసే అవకాశం ఉంది. ఇప్పుడు చిన్నప్పుడు మీకు జ్వరం వచ్చింది. జ్వరం వస్తే మెమ్మగారు ఏం చేసి పైత్యం పెడతారు. అంటే ఆ జ్వరం సమయంలో ఏది తినాలి, ఏది తినకూడదు తినకూడదు అమ్మ అని మీకు చెప్తూ ఉంటారు. చూసి తింటారు కదా. ఉమ్, మీరు పెద్ద అయ్యారు, ఉమ్, వివాహం అయింది, ఉమ్, మీ భర్తకి ఒకరోజు జ్వరం వచ్చింది. ఉమ్, అమ్మ నాన్న శ్రీకాకుళం, మీరు హైదరాబాద్. అమ్మకి ఫోన్ చేశారు, అమ్మ ఫోన్ పిక్ చేయలేదు సంహవ్. కానీ మీరు అప్పుడు మీ జ్వరంలో బాధపడుతున్న మీ వారికి ఎటువంటి ఆహారం పెట్టాలని మీకు ఎలా తెలుస్తుంది? చిన్నప్పుడు అమ్మ చేసినవన్నీ గుర్తొచ్చి ఆ, అవే చేస్తాం. గ్రహణం ధారణం చైవ స్మరణం ప్రతిపాదినం. చూసారు కదా, ఉమ్, అవన్నీ గ్రహణం చేసుకున్నారు ఒకసారి. ఓ అమ్మ ఇలా చేసింది కదా, ఉమ్, ఇప్పుడు ఏది పెట్టాలి, ఏది ఊహో అపోహో అర్థం. ఓహో ఇది పెట్టకూడదు, ఇది పెట్టాలి. విద్య తెలిసింది, తత్వజ్ఞానం లాజికల్ థింగ్. ఆ గుణం ఉండాలి మీకు. ఉమ్, మీరు అమ్మ పెట్టినప్పుడు తిని పెద్ద అయినాక మర్చిపోయాను విశ్లేషించారంటే మీ జన్మ వృధా కదమ్మా. అంతే కదా. కదా మనం నేర్చుకున్న దాన్ని అనుభవించినప్పుడే కదా, అనుసరించినప్పుడే కదా. దాని తలకు ఉపయోగం. అవును. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఒక కంప్యూటర్ ఇంజనీర్ ఉన్నారు, జాబ్లో చేరాడు. ఆ యజమాని చెప్తాడు, ఒక కోడ్ రాయి నాయన, నాకు ఈ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఆ కుడిపక్క లైట్ వెలగాలి అని చెప్పాడు. ఉమ్, ఇప్పుడు ఎలా అన్వయిస్తావు శ్లోకాన్ని? ఆ పిల్లవాడు బీటెక్ కంప్యూటర్స్ కదా. ఉమ్, గ్రహణం ధారణం చైవ స్మరణం ప్రతిపాదినం. ఒక్కసారి వాడు చదివిన పుస్తకాలన్నీ జ్ఞప్తి తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి కోడ్. ఉమ్, ఊహో అపోహో అర్థం. ఓహో ఈ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తే కుడిపక్క వెలగాలి, ఉమ్, ఎడం పక్క వెళ్ళకూడదు. అది ఆ ఎనాలిసిస్ రావాలొద్దా? అవును రావాలి. విద్య తత్వజ్ఞానం, ఆ లాజికల్ థింగ్తో ఎగ్జిక్యూట్ చేస్తాడు కోడ్ని రాసి. ఉమ్, అప్పుడు కుడిపక్క లైట్ వెలిగింది. ఉమ్, ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం శ్లోకం నాన్న. అది ఇప్పుడు పనిచేస్తుందా లేదా మీకు? అవును పని చేస్తా. మరి విద్యావ్యవస్థలో చెప్తున్నారా మనకి? మరి ఎలాగా విద్యార్థి గొప్పవాడవుతాడు? సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎప్పుడు వస్తుంది మీకు? చదివింది ఇందాక మీరు అన్నట్టుగా చదివిన దాన్ని అర్థం చేసుకుని జీవితంలో అన్వయిస్తే ఎప్పుడు విజయం మీ చెంతే ఉంటుంది. ఎక్కడ ఫెయిల్ అవుతాం? ఇప్పుడు నేనున్నాను, యాంకరింగ్ చేస్తున్నారు, ఒక ప్రశ్న వేసినప్పుడు నన్ను మీరు దానికి సంబంధించి గ్రంథం ఎక్కడ చదువు ఉండాలి. అవును. ఆ ప్రశ్న వేసేటప్పుడు ఏది వేయాలి, ఏది వేయకూడదు మీకు తెలిసి ఉండాలి. ఉమ్, ఆ ప్రశ్న నన్ను వేయాలి. అలాగే నాకు అదే వర్తిస్తుంది. మీకు సమాధానం చెప్పడు, ఎంతవరకు చెప్పాలి, ఎంతవరకు చెప్పకూడదు నాకు తెలియాలి. ఉమ్, సో విద్యాం తత్వజ్ఞానం ద్విగుణ, మీకు ఉండాలి, నాకు ఉండాలి, ఎవరికైనా ఉండాల్సిందే. అంతే. ఇందాక మీ నారాయణ ఇంకా 59 నిమిషాల చెప్పారు. ఉమ్, దాని తగ్గట్టు మనం లాజికల్గా మన క్వశ్చనర్ని స్ట్రక్చర్ చేసుకుని క్వశ్చన్స్ అడగాలి. అవును. జై శ్రీమన్నారాయణ.